మీ కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మీరు వినబోయే కథ విశేషం ఏంటో థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. అవునండి, గడుగ్గాయి వెబ్ మ్యాగజైన్ వాళ్ళు నిర్వహించిన సంక్రాంతి కథల పోటీలలో 4వ తరగతి చదువుతున్న మా అబ్బాయి విహాన్ రాసిన కథకి శ్రీ కందూరు చంద్రయ్య గారి స్మారక 2వ బహుమతి వచ్చింది. ఈ ఆనందం మీతో పాటు పంచుకోవాలనిపించింది. అందుకే ఈ కథని మీకు కూడా వినిపిస్తున్నాను. మరి కథ విని మా అబ్బాయి కథ ఎలా రాశాడో చెప్తారు కదా. కథ పేరు తిండిపోతు దొంగ పిశాచం. అనగనగా హస్తినాపురం అనే ఊర్లో ఒక తిండిపోతు దొంగ ఉండేవాడు. ఏదో ఒక ఇంట్లోకో మిఠాయి దుకాణంలోకో దూరి తిండి దొంగతనం చేసేవాడు. పోను పోను ఆ ఊరిలోని వారందరికీ ఈ తిండి దొంగ గురించి తెలిసి అతన్ని తన్నేవారు. మరోసారి దొంగతనం చేయకుండా గట్టిగా తాళాలు వేసి కాపలా ఉండేవారు. ఆ దొంగకి ఆ ఊర్లో తిండి దొరకడం కష్టమైపోయింది. వాడి తిండి పిచ్చి గురించి తెలిసిన వారికి దూరంగా వేరే ఊరికి వెళ్ళిపోవాలని నిశ్చయించుకొని హస్తినాపురానికి దూరంగా ఉన్న రాజవరానికి అడవిదారిలో బయలుదేరాడు. పగలంతా నడిచి నడిచి అలసిపోయిన దొంగ దట్టమైన అడవిలో ఒక చెట్టు కింద కూర్చున్నాడు. వాడికి బాగా ఆకలేసింది. తలెత్తి చూస్తే ఆ చెట్టు నిండా మంచి మంచి మామిడి పండ్లు కనిపించాయి. వెంటనే చెట్టెక్కి గబగబా పళ్ళు కోసుకుని తినసాగాడు. అలా తింటున్నప్పుడు గట్టిగా నవ్వుతూ ఒక పిశాచం దొంగ ముందుకు వచ్చి నిలబడింది. దొంగ ఆ పిశాచాన్ని చూసి భయపడ్డాడు. అప్పుడు ఆ పిశాచం, భయపడకు, నీకు నేను కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను. నువ్వు నన్ను శాప విముక్తురాల్ని చేసావు. ఒక ముని శాపం వల్ల నేను ఈ చెట్టు మీదే 40 సంవత్సరాలుగా ఉండిపోయాను. ఈ దట్టమైన అరణ్యానికి వచ్చి ఈ చెట్టుకున్న 100 పళ్లను ఒక్కసారిగా ఎవరైనా తిన్నప్పుడు నాకు విమోచనం జరుగుతుందని ముని చెప్పాడు. ఇన్నాళ్లకి నీ సహాయం వల్ల నాకు శాప విమోచనం జరిగింది. కాబట్టి నేను కూడా నీకు సహాయం చేయాలనుకుంటున్నాను. నీకేం సహాయం కావాలో కోరుకో అన్నది. అప్పుడు ఆ దొంగ, సరే అయితే నువ్వు నాకు రోజు నేను తృప్తి పడే అంత తిండి తెచ్చి ఇవ్వాలి అని కోరుకున్నాడు. ఆ పిశాచం దానికి అంగీకరించి, సరే రోజు నీ భోజన సమయానికి నీకు తిండి తెచ్చిస్తాను అని చెప్పి దొంగతో పాటు రాజవరానికి వెళ్ళింది. అక్కడ రోజు దొంగకి ఆహారం తెచ్చిస్తూ ఉండేది. రాను రాను ఉన్న చోటు నుండి కదలకుండా కష్టపడకుండా తేలికగా ఆహారం తినడానికి అలవాటు పడ్డ దొంగ ఆ పిశాచాన్ని ఏదో ఒక వంకతో తిట్టేవాడు. ఒకరోజు పిశాచి తెచ్చిన తిండి తక్కువైందని, మరో రోజు ఎక్కువైందని, ఇంకోసారి రుచిగా లేదని, మరోసారి కుళ్ళిపోయిందని, ఇలా తనకి సహాయం చేస్తుందన్న సంగతి కూడా మర్చిపోయి పిశాచాన్ని ప్రతిరోజు అవమానిస్తూ ఉండేవాడు. దొంగ అలా తిడుతూ ఉన్నందుకు పిశాచానికి కోపం వచ్చింది. కానీ దొంగ చేసిన సహాయం వల్ల తను విముక్తురాలైందన్న కృతజ్ఞతతో దొంగ చేసే అవమానాలన్నీ భరించింది. దొంగ ఒకరోజు పిశాచాన్ని చాలా తిట్టాడు. మంచి ఆహారం తీసుకురావడం తనకి తెలియదని విసుక్కున్నాడు. పిశాచానికి ఓపిక నశించింది. దొంగ తనకి సహాయం చేశాడని తను ఇలా మౌనంగా తిట్లు భరించడం సరికాదని ఆ దొంగకి తగిన బుద్ధి చెప్పి వాణ్ణి మంచివాడిగా మార్చి తన దారి తాను చూసుకోవాలనుకుంది. ఒక రాత్రి వేళ దొంగను దూరంగా జనసంచారం లేని ఒక ఎడారిలో పడేసింది. తెల్లారి నిద్రలేవడంతోనే, ఓ పిశాచమా, నాకు ఆకలేస్తుంది, నా తిండి సిద్ధంగా ఉంచావా లేదా అని అరుస్తూ కళ్ళు తెరిచిన దొంగకు తనెక్కడున్నది అర్థం కాలేదు. చుట్టూ చూసి తను ఎడారిలో ఉన్నానని గ్రహించాడు. కడుపులో ఆకలితో దొంగకి నీరసం వచ్చేసింది. ఎటువైపు ఎంత దూరం పరిగెత్తినా తినడానికి కానీ తాగడానికి కానీ ఏమీ దొరకలేదు. దొంగకి ఏడుపొచ్చింది. పిశాచం గుర్తొచ్చింది. పిశాచి రోజు తిండి తెచ్చిస్తుంటే హాయిగా తిని కూర్చునేవాడు. తనకు అంత సహాయం చేసిన పిశాచాన్ని అనవసరంగా తిట్టానని బాధపడ్డాడు. ఒక్కసారి పిశాచం కనిపిస్తే క్షమాపణ అడగాలనుకున్నాడు. అలా అనుకోగానే దొంగనే గమనిస్తూ ఉన్న పిశాచం అతని వద్దకొచ్చింది. దొంగ పిశాచాన్ని చూసి బోరున ఏడుస్తూ తన తప్పు తాను తెలుసుకున్నానని తనను క్షమించమని వేడుకున్నాడు. అప్పుడు పిశాచం నవ్వి, నీలో ఈ మార్పు రావాలనే ఇలా నిన్ను ఎడారిలో పడేశాను. కష్టపడకుండా వచ్చే వాటి విలువ ఎప్పటికీ నీకు అర్థం కాదు. ఇప్పటి నుంచి దొంగతనం మానేసి కష్టపడి పనిచేసి సంపాదించిన డబ్బుతో ఎంత తిండి వస్తే అంతే తిని చూడు. నీ కష్టంతో తిన్నది కొంచెమే అయినా సరే
కడుపు నిండి సంతృప్తిగా ఉంటుంది అని అన్నది. ఇకపై దొంగతనం మానేసి కష్టపడి పనిచేస్తానని దొంగ పిశాచానికి మాటిచ్చాడు. పిశాచం సంతోషంగా దొంగని మళ్లీ రాజవరానికి పంపించి తన దారిన తాను వెళ్ళిపోయింది. పిశాచానికి మాటిచ్చినట్లుగానే దొంగ మంచివాడిగా మారి కష్టపడి సంపాదించుకుంటూ జీవితాన్ని ఆనందంగా గడపసాగాడు. ఇదండి మా బాబు రాసిన తిండిపోతు దొంగ పిశాచం కథ. మరి ఈ కథ మీకు నచ్చితే మీ పిల్లలకు కూడా వినిపించండి. మీకేమనిపించిందో, మీ పిల్లలు ఏమన్నారో కామెంట్ చేసి నాకు చెప్పండి. ఆ కామెంట్స్ చూసి మా అబ్బాయి కూడా సంతోషిస్తాడు. తప్పకుండా చేస్తారు కదూ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.